తూర్పుగోదావరి జిల్లా గోకవరం 38 సంవత్సరాల విద్యార్థులు ఎంతో చక్కగా విద్యాభ్యాసం చేసి మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకున్నారు. నీడిగట్ల ఉపాదేవి అదేవిధంగా పదవి వివరణ సందర్భంగా సంజీవనగరం స్కూల్లో ఎంఈఓలు, ఉపాధ్యాయులు, టీచర్లు శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. 7 సంవత్సరాల పాటు సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన విద్యార్థులకు విద్యాభ్యాసంతో పాటు మంచి క్రమశిక్షణ నేర్పించి మంచి ఉపాధ్యాయులుగా పేరు సంపాదించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గౌరమ్మ, అదేవిధంగా చిమ్మరాజు ద్వారా స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు కోసూరి వెంకటరమణ, యూటీఎఫ్ అధ్యక్షులు ఎస్ కుమార్, అధ్యాపక బృందం, అంగన్వాడీ టీచర్ గుమ్మడి పేపి, అదేవిధంగా స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. ఈరోజు మా మండలంలో చాలా శుభదినం. దానికి కారణం ఏంటంటే మా మండలంలో ఒక సీనియర్ ఉపాధ్యాయురాలు గారు రిటైర్డ్ అవుతున్నారు. దాదాపు ఆవిడ సర్వీసు 38 సంవత్సరాలు చేశారు. ఎస్ నగర్ స్కూల్లో నేను వచ్చిన దగ్గర నుండి అంటే దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎస్ నగర్ స్కూల్లో 8 ఇయర్స్ నుండి స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నారు. మేడం దగ్గర నుండి మేము నేర్చుకోవాల్సింది ఒకటే ఉంది. ఆవిడ ఎప్పుడూ ఒక చిరునవ్వుతో ఉంటారు. అంటే మనిషి అనేవాడికి ఎప్పుడు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సంతోషము ఉంటుంది. అయినా కానీ ఎప్పుడు ఆవిడ చిరునవ్వుతోనే మాట్లాడతారు, చిరునవ్వుతోనే మనల్ని ఆదరిస్తూ ఉంటారు. కానీ నా వల్ల కాలేదు. అంటే ఆవిడ టీచర్గా కూడా చాలా పర్ఫెక్ట్. అంటే ఎదురుగుండానో వెనకాలో అనడం కాదు, నిజంగా ఆవిడ తీసుకున్న జీతానికి, సర్వీస్కి మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఆవిడకి మంచి ఆయుర్వేదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఎస్ నగర్లో స్కూల్ అసిస్టెంట్గా పదవి విరమణ చేస్తున్నటువంటి ఉషాదేవి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. మరి మన మేడం గారు 35 సంవత్సరాల సర్వీస్ అనేది చాలా తక్కువ సర్వీస్ ఏం కాదు, చాలా వ్యాస్ట్ సర్వీస్. ఆ సర్వీస్ అంతా కూడాను విద్యార్థులకు విద్యాభివృద్ధికి తోడ్పడడానికి ఆవిడ యొక్క సర్వీసులు చాలా చక్కగా ఉపయోగించి చాలా తరాలకి స్ఫూర్తిదాయకంగా మంచి విద్యను అందించినటువంటి మేడం గారికి మరి ఒకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. చేసినటువంటి మండల విద్యాశాఖ అధికారులైన 1 గారికి 2 గారికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను ఎస్ నగర్ స్కూల్ నందు మ్యాథ్స్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. నిజంగా మేడం గారితో 1 ఇయరే నేను వచ్చి 2023లో వచ్చానండి. 1 ఇయర్ నాకు పరిచయం. మేడం గారు 38 సంవత్సరాలు నిజంగా చేశారంటే నేను గ్రేట్ అనే చెప్తాను. ఎందుకంటే ఇంకా ఈ ఏజ్లో కూడా మేడం గారు చాలా యాక్టివ్గా క్లాసులు కూడా చెప్పే విధానం పిల్లలకి అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెప్తారు. అది నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, కానీ బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేశారు ఎంత యాక్టివ్గా. ఇప్పుడు కూడా మేడం గారు కూడా ఖాళీగా ఉండరు, రిటైర్ అయినా నాకు తెలిసి. కాబట్టి మేడం గారు ఇంకా ఏదో వర్క్లో ఉంటారు, ప్లాన్ చేసుకొని ఉంటారు. మేడం గారికి అలా చేస్తూ ఆయురారోగ్యాన్ని భగవంతుడు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. మేడం గారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన ఎంఈఓ గారికి, అలాగే ఎంఈఓ 2 గారికి, అలాగే మండల ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందికి, మా పాఠశాల సిబ్బందికి, మా ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 38 సంవత్సరాల సర్వీసులో కూడా నేను ఏ రోజు కూడా భగవంతుని ప్రార్థించుకుని అప్పుడు నా కార్యక్రమం మొదలెట్టేదాన్ని. అందువలన ఎప్పుడూ పని తప్పించుకోవాలని అనుకోలేదు. ఇప్పటికింకా కూడా నేను చెప్పగలను. కానీ ఇది వయసు అని గవర్నమెంట్ నిర్ణయించడం వలన, దేవుని దయ వలన నేను 2 ఇయర్స్ ఎక్స్ట్రా పనిచేశాను, 62 ఇయర్స్. సో ఇంతవరకు కూడా ఏ రోజు నేను పనిలో అలసిపోయింది లేదు. మరి అలాంటి ఆయురారోగ్యాలు దేవుడు ఇచ్చాడు. అలాగే నాకు అందరి సహకారం ఉంది. అందరూ నన్ను ఎంతో గౌరవించారు. ఎంఈఓ గారితో సహా అందరూ కూడా చాలా పెద్ద ఆవిడ, చక్కగా ఉంటారు అనే ఒక మంచి అభిప్రాయం నా పట్ల మండలంలో ఉన్న టీచర్స్ అందరికీ ఉంది. అలాగే నా పిల్లలు, నా విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి ఎదగాలని నా ఆశ. మరి భగవంతుడు మరి నా బిడ్డలకి, ఇక్కడున్న నా విద్యార్థులకి, అలాగే నా పదవి విరమణ సందర్భంగా వచ్చి నన్ను మరి ఇలాగ సత్కరించిన అందరికీ కూడా దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.